ఇంకా టీవీ ఛానల్స్ తెలుగు వాళ్ళు అయితే ఆ ఏబిఎన్ మూర్తి, ఏబిఎన్ సాంబడు చూసి, ఏబిఎన్ కాదు TV5 మూర్తి, TV5 సాంబడు, ఏబిఎన్ కృష్ణ, ఏబిఎన్ అతను కృష్ణ, అతను వెంకటకృష్ణ. వీళ్ళు ఏంటి, వీళ్ళు యాంకర్లు ఏంటి, వీళ్ళే యుద్ధం చేసేసినట్టుగా అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ప్రజలకు ఏం చెప్తున్నారో, ఏ సందేశం ఇస్తున్నారో తెలియకుండా పోతాం. అందుగురించి ఒకసారి దీన్ని చర్చిద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను. పెహల్గాం అటాక్ April 22 జరిగింది. 28 మంది చనిపోయారు. దాంట్లో క్రిస్టియన్ ఉన్నాడు, ఒక ముస్లిం ఉన్నాడు. ముస్లిం ఎదిరించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత భారతదేశం అంతా బాధపడింది. భారతదేశంలో బాధపడని వాడు అంటూ లేడు. దేశభక్తి కానీ లేకపోతే హ్యుమానిటీ, మానవత్వం ఉన్న ప్రతివాడు చాలా బాధపడ్డాడు. దీన్ని ఖచ్చితంగా బదులు తీర్చుకోవాలనే ఆశించాడు. దాని తర్వాత 22 తర్వాత ఇండియా సన్నాహాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా దౌత్యపర సంబంధాలు. పాకిస్తాన్ని అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెడుతూ పాకిస్తాన్ని ఏకాగ్గా చేయాలి. ఉగ్రవాదాన్ని సాయం చేస్తున్నటువంటి పాకిస్తాన్ని ఖచ్చితంగా ఒంటరిదాన్ని చేయాలన్న లక్ష్యంతో ఈయన టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుని, మోడీ విదేశాలకు వెళ్ళాల్సిన టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుని, రష్యా వెళ్ళాల్సిన టూర్, అన్ని దేశాలతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాడు. ఎందుకంటే బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ తిరగనటువంటి ఫారెన్ టూర్లు ఈయన తిరిగాడు. ఇప్పుడు విదేశాంగ మంత్రులు వెళ్తారు టూర్స్, ఈసారి ప్రైమ్ మినిస్టర్లే రోజుకో దేశం చెప్పుని వెళ్ళాడు. సరే, కరోనా టైంలో మనం చాలా దేశాలకి మనం వ్యాక్సిన్ ఇచ్చాం, ఫ్రీగా కూడా ఇచ్చాం. తర్వాత టర్కీకి భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేన్ ఇండియాదే వెళ్ళింది. ఈ దౌత్యపరమైన లింకులు నేను చాలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. పర్సనల్గా చేసుకున్నాడా లేకపోతే ఇండియా పరంగా చేసుకున్నాడా, మొత్తం మీద చేసుకున్నాడు. అది మనకి చాలా ఉపయోగపడుతుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఉద్రిక్తతలు అన్నాయి, రెండు దేశాల మధ్య ఉన్నాయి. ఎప్పుడు వార్ బిగిన్ అవుతుంది, ఎప్పుడు ఇండియా దీనికి బదులు తీర్చుకుంటుంది అని మన దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. April 23, 22 పెహల్గాం అటాక్ ఎక్కడ జరిగింది? పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత చాలా కుటుంబాలన్నీ కూడా బాధపడుతున్న సమయంలో April నెలలో మనం బదులు తీర్చుకోలేదు. 10 రోజులు అయిపోయింది. మే వచ్చింది. మే 7వ తారీఖున మనం ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ బిగిన్ చేసాం. అంటే 17 రోజులు, ఇంచుమించుగా 17 రోజుల తర్వాత మనం అంతర్జాతీయంగా మనల్ని అన్ని దేశాల్లో మనల్ని బలపరుచుకునేలాగా పాకిస్తాన్ని ఒంటరిగా చేయడానికి ఒక వ్యూహం రచించి, ఆ వ్యూహం ప్రకారం మనం 17 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం పాకిస్తాన్ మీద చేసాం. ఇంకా మనకి ఖచ్చితంగా ఈ యుద్ధంతో ఈ పాకిస్తాన్తో ఉన్న సమస్య
శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసేసుకోవాలి. ఇంకా అస్తమానం సరిహద్దుల్లో చొరబాట్లు ఉండకూడదు. ఇంకా సరిహద్దుల్లోకి అరికట్టేయాలి. సరిహద్దులతో కూడా ట్యాంకులతో వెళ్ళి మనకంత బలం ఉంది, అంత సమకూర్చుకున్నాం. ప్రతి సంవత్సరం రక్షణ బడ్జెట్ మనది పెరుగుతూనే ఉంది. ఒక్కొక్క రాఫెల్ యుద్ధ విమానం 54,000 కోట్లతో కొన్నాం. బోఫోర్స్ గన్లు ఉన్నాయి, యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, ఇంకా ISO 400 అని చెప్పి మిసైల్స్ని మనం అన్నీ చేసుకుంటున్నాం. ఇవన్నీ మనకు ఉన్నప్పుడు చాలా తాత్సరం చేసి చాలా ఆలోచించి మనం ఎయిర్ స్ట్రైక్ చేసాం. ఉగ్రవాద స్థావరాలని కరెక్ట్గా వెళ్ళి కొట్టే తుక్కు అయిపోయింది. ఎంతోమంది చనిపోయారు. మామూలుగా మనం బదులు తీర్చుకోవడం మొదలు పెట్టలేదు. 7వ రోజున మొదలైన యుద్ధం 7, 8, 9వ రోజున మనం వెంటనే సింధు జలాలను ఆపేశాం. అది పాకిస్తాన్కి వెళ్ళి నీటిని మొత్తం ఆఫ్ చేసాం. ఆంక్షలు ప్రతి దేశం కూడా మనకు మద్దతు ఇచ్చేలాగా చేసుకున్నాం. అట్లాగా పాకిస్తాన్ని ఏకాకిగా చేసాం. చైనా కూడా పాకిస్తాన్ తరపున రాలేకుండా ఉగ్రవాదాన్ని సహించము. ఉగ్రవాదాన్ని ఏ దేశమైనా ప్రోత్సహిస్తే దాన్ని సహించమని కూడా చైనా చెప్పింది. ఇట్లాగా అమెరికా అయితే ఇంకా ఆయన మోడీ గారు వెళ్ళినన్ని సార్లు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళలేదు. ఇంకా ట్రంప్తో ఆయన కలిసినన్ని సార్లు ఏ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి కలవలేదు. కాబట్టి అమెరికా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూట్రల్గా ఉంటుంది. టర్కీ ఇలాంటి దేశాలు, సోవియట్ రష్యా ఎప్పుడు మనకి ఇండియాకి ఉంటాయి అన్నీ అనుకుని మనం యుద్ధంలో దిగిన తర్వాత తక్కువని 9వ తారీఖు వచ్చేటాడు కల్లా యుద్ధం జరుగుతూనే ఉంది. IMF లోన్ 1.4 బిలియన్స్, ఇమీడియట్గా 1 బిలియన్ లోన్, 1 బిలియన్ క్రోర్ లోన్ శాంక్షన్ అయింది పాకిస్తాన్. అంటే మన దౌత్య నీతి ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో అన్నది అక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ మోడీ దౌత్య నీతి ఫెయిల్ అవడం మనందరం కళ్ళారా చూసాం. అంటే ఓటింగ్ కూడా బహిష్కరించి బయటకు వచ్చే పరిస్థితి ఇండియాకు వచ్చింది. చాలా బాధపడ్డాం. ఇటువంటి ఉగ్రదేశానికి IMF లోన్ ఇచ్చేది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లోన్ అని బాధపడ్డాం మనం. సరే లోన్ ఇచ్చింది కదా, వీళ్ళు ఉగ్రవాదానికి ఖర్చు పెడతారు, ఆయుధాలకు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టని అని చెప్పి ప్రతి ఇండియన్ ఉడికిపోతా ఉన్నాడు. 4వ రోజు ప్రవేశించింది యుద్ధం, 10th. ఏమి న్యూస్ వస్తుందో, దేన్ని కొడతారా వీళ్ళు. ఈ లోపల మనం మన కార్యకలాపాలు అన్నీ బంద్ చేసేసుకున్నాం. IPL ఆపేసుకున్నాం, తర్వాత బ్లాక్అవుట్లు చేసేసుకున్నాం, ప్రతి టౌన్ చీకటి చేసేసుకున్నాం. వాళ్ళు వచ్చి సరిహద్దులో టౌన్ గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి ఇట్లాగా మనం ఢిల్లీ, ఇదంతా మనం కాశ్మీర్ వరకు మనం సరిహద్దులన్నీ బ్లాక్అవుట్ చేస్తాం. వాళ్ళు వేస్తున్నారు, డ్రోన్స్ వేస్తున్నారు, టర్కీ నుంచి తెప్పించుకున్న డ్రోన్స్. టర్కీ వాళ్ళు కూడా పాల్గొన్నారు యుద్ధంలో, మనతో యుద్ధం చేయడానికి. అయినా మనం పైచేయి సాధించేసాం. పైచేయి అంటే తుక్కుని కొడిసాం. అసలు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళని 4-5 రోజులు అయిపోయిన తర్వాత ఇంక నేను అనుకుంటున్నాను, ఇవాళ నుంచి ట్యాంకులు పంపించేయాలి సరిహద్దుల్లోకి, సక్సెస్ అయిపోతాం.
ఈయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు మోడీ గారు, అమిత్ షా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనపరుచుకుంటున్నామని. దిస్ ఈజ్ ది బెస్ట్ ఛాన్స్. ఎంతకాలం వెళ్తా ఈ పాకిస్తాన్ వెళ్తా అని నేను అనుకుంటున్నాం. ఆయన ఏంటి, ప్రతి ఇండియన్ అనుకుంటున్నాడు. సడన్ గా మధ్యాహ్నం 3, 2, 3, 4 ప్రాంతాల్లో ఎవరో ఫోన్ చేసి యుద్ధం ఆగిపోయిందంట, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. గబగబా ట్విట్టర్ అకౌంట్స్ చూశాను, ఫస్ట్ అదే కనపడింది. పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అగ్రీడ్ ఫర్ సీజ్ ఫైర్ అని ఇటడికల్లా బుర్ర తిరిగిపోయింది. ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటే కాల్పులు విరమణ